గతంలో సమైక్యాంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమాలు చేశాం. ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళాం ఢిల్లీ స్థాయిలో. అయితే ఈరోజు యోగాంధ్రకు వస్తున్న 21 విశాఖపట్నానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి 5 కోట్ల తెలుగు ప్రజలు, 55 కోట్ల దక్షిణ భారతదేశ ప్రజలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనవిని చెప్తున్నాం. దక్షిణ భారతదేశం స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇంతవరకు కూడా అన్యాయానికి గురవుతుంది. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతదేశం ద్వారానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారు చేశారు. అంతేకాదు ఈ దేశానికి జాతీయ పతాకం అందించిన పింగళ వెంకయ్య పుట్టింది మా తెలుగు ప్రజల్లోనే. అయితే మీరు న్యాయం అందాలనే ఒక ఆలోచనతో మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మరి కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా రాజస్థాన్లో కూడా 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. 78 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ గారు. ఈరోజు భారతదేశం దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయాల? మన 129 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఒక స్టాలిన్ గారు ఎత్తుకున్నారు తప్ప దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువత సిబిల్ స్కోర్ పేరుతో ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. అసలు సిబిల్ స్కోర్ అనేది వల్ల యువతకు మరి ఎక్కడ పోయినా లోన్లు ఇచ్చేదానికి కూడా లేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 సంవత్సరాల పైన అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా చేశారా? కాబట్టి సీమాంధ్రలో ఉన్న ఎంపీలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సుప్రీంకోర్టు బెంచ్ రావటం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు కూడా మరి దగ్గర ప్రాంతం కాబట్టి మరి ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఓయూ జేఏసీ, తెలంగాణ జేఏసీతో కూడా మాట్లాడాం, విద్యార్థి జేఏసీతో. వాళ్ళు ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి అన్యాయానికి గురవుతుంది. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించి నరేంద్ర మోడీకి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ట్యాక్సులన్నీ కూడా 33% భారతదేశానికి దక్షిణ భారతదేశం తరఫున కడుతున్నాం. మనకిచ్చే నిధులేంది? ఇంతవరకు కూడా దక్షిణ భారతదేశంలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేయాలి. 2వ పార్లమెంట్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? శీతాకాల సమావేశాలు మా దగ్గర పెట్టండి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం యొక్క ఉద్యమం ఇంకా భవిష్యత్తులో రాదని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో 2వ పార్లమెంటు పెడతారో అప్పుడు మన ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మరి ఢిల్లీలో దాదాపుగా 5,000 కిలోమీటర్లు న్యాయం జరగాలంటే హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టుకి. ఇక్కడ సుప్రీంకోర్టులో ఎవరున్నారు న్యాయమూర్తులు కానీ కూడా ఆలోచించాలి. ఎక్కువ మంది కూడా ఉత్తరాంధ్ర వాళ్ళే ఉంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్క తెలుగు కూడా ఒక దాదాపుగా సుప్రీంకోర్టు న్యాయవాదులుగా ఎవరు లేరు. ఎందుకంటే అక్కడి నుంచి పోవటానికి ఇక్కడి నుంచి పోవటానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఏ విధంగా న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలి అని చెప్పి 2 హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడంలో తప్పే ఉందని చెప్పి ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా మరి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలి. మీరు వెళ్ళి అక్కడ వినతిలేయటం కాదు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే ఆధారపడి ఉన్నాడు. అంతే తప్ప వాళ్ళకేం బలం లేదు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్కువగా మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. స్టాలిన్ మరి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎందుకు అడిగాడు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించాడు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని. సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి మరి ఆయన స్పందించాడు. కేరళ ముఖ్యమంత్రి విజయ్ గారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ కోసం అరెస్టు చేసినప్పుడు నారా లోకేష్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు. మేము సపోర్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కూడా సపోర్ట్ చేశాం.
ఒక బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాదాపుగా 20 రోజులు అక్కడే ఉండి మకాం వేశారు. అదే ఇక్కడ వచ్చిందంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే పార్లమెంటు మరి మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా మిగతా రాష్ట్రాల్లో పెట్టగలిగితే భారతదేశం మొత్తం కూడా డిఫెన్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, మొత్తం కూడా ఈ శీతాకాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంటారు. కాబట్టి ఇక్కడున్న రైతు సమస్యలు, విద్యార్థి సమస్యలు, ప్రజా సమస్యలు ఇవన్నీ తీర్చుకోవడానికి కూడా బాగుంటుందని తెలియజేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం. త్వరలో మేము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఒక ప్రెస్ మీట్ వస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మా వాణి అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కాబట్టి మొన్న వచ్చినప్పుడు కూడా రాజధానికి నిధులు కేటాయించలా. కాబట్టి మా మనవి మీరు చెప్పాలి. ఖచ్చితంగా దక్షిణ భారతదేశం సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం తీసుకొని వెళ్తామని చెప్పి ఏ అయితే బార్ అసోసియేషన్లు ఉన్నాయో మరి తమిళనాడు బార్ అసోసియేషన్, మరి తెలంగాణ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఐక్యం చేసుకొని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు దక్షిణ భారతదేశం అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో అంశం సిబిల్ స్కోర్. ఈరోజు అందరి సమస్య, పత్రికా విలేకరులకు కూడా అదే సమస్య, మరి విద్యార్థి యువతకు అదే సమస్య, మరి డాక్రా మహిళలకు అదే సమస్య సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ ఎవరు పెట్టారంటే ఆర్బీఐ రూల్లో లేదు సిబిల్ స్కోర్ అనేది. ఆర్బీఐ ఏ బ్యాంకు కూడా మీరు సిబిల్ స్కోర్ చూడండి అని చెప్పలా. కానీ ఒక ట్రాయ్ అనే ఒక సంస్థ ఆ యొక్క సిబిల్ స్కోరు ఒక పారిశ్రామికవేత్తలు 5గురు కలిసి ఒక సిబిల్ స్కోర్ అనే వ్యవస్థను పెట్టి ఈరోజు భారతదేశంలో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లోన్లు కూడా ఇవ్వకుండా అన్యాయానికి గురి చేస్తున్నారు, అక్రమానికి గురి చేస్తున్నారు. మేము ఏదైనా జాతీయ బ్యాంకుల్లో అప్పులు చేస్తే మాకు లోన్లు ఇవ్వద్దు. జాతీయ బ్యాంకుల్లో అప్పులు చేయకుండా మరి ప్రైవేట్ ఫైనాన్స్ సమస్యలకు ఏం సంబంధం సిబిల్ స్కోర్కి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆర్బీఐ స్పందించాలి, లేకపోతే ఆర్బీఐని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు డబ్బులు అదాని అంబానీకి ఇస్తారు, కానీ ఒక పేదవాడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే ఒక సిబిల్ స్కోర్ అని చెప్పి ఆటంకపరుస్తున్నారు. చిన్న మైక్రో ఫైనాన్స్ సమస్యలు 10,000, 5,000, 20,000, 30,000, 50,000 తీసుకున్నా అసలు సిబిల్ స్కోర్ చూడటానికే లేదు. కానీ వీళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని మన దక్షిణ భారతదేశంలో యువతకు అన్యాయం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇది లేదని తెలియజేస్తూ ఇంకా 3వ అంశం అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.